హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమానే లైఫ్ రా మావా. లైఫ్ అంతా సినిమాలే మామా. సో చాలా రోజుల తర్వాత సంక్రాంతి సినిమాల తర్వాత మన ఛానల్లో ఇవ్వబోతున్న ఫస్ట్ రివ్యూ ఇది. ఎస్, కొంచెం గ్యాప్ వచ్చింది, ఫీల్ చేసా. టైంలో గ్యాప్ వచ్చింది కానీ టైమింగ్ లో గ్యాప్ ఉండదు. రాదు. ఓకే, సో టుడే వీఆర్ గోయింగ్ టు రివ్యూ ద ఫిలిం ఫంకీ, రైటెడ్ అండ్ డైరెక్టెడ్ బై అనుదీప్ కేవి అండ్ మన హీరో విశ్వక్ సేన్ అండ్ మన హీరోయిన్ కైడు లోహార్. ఓకే, సో ప్లాట్ గురించి వచ్చిన రెండు ముక్కల్లో చెప్పాలంటే చాలా ఫ్రీ మైండ్ సెట్ ఉండి దేని కేర్లెస్ యాటిట్యూడ్ ఉండే ఒక అన్టాలెంటెడ్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు హీరో క్యారెక్టరైజేషన్. అలాంటి డైరెక్టర్ కి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన ఒక హీరోయిన్. వాళ్ళిద్దరి మధ్యలో జరిగే ఒక చిన్న లవ్ ట్రాక్. ఆ లవ్ ట్రాక్ మధ్యలో అండ్ షూటింగ్ గ్యాప్ మధ్యలో జరిగే కొన్ని కామెడీ సీన్స్ పైన ఉంటుంది స్టోరీ మొత్తం. సో ఇకపోతే ప్లాట్ చూడడానికి మా ఆవిడ చెప్పినట్టు ప్లాట్ అనేది ఏదో సింగిల్ లైనర్ లా అనిపిస్తుంది కదా. కాకపోతే ఈ సినిమాలో ఆ స్టోరీ కంటే కన్ఫ్యూజన్ ఎక్కువ. అస్సలు ఎలాగంటే స్టార్టింగ్ నరేష్ గారి క్యారెక్టర్ తో ఇంట్రడక్షన్ అవుతుంది. అక్కడ కట్ చేస్తే ఒక 10 minutes లాఫ్ ఉంటది, కొంచెం కామెడీ ఉంటది, కొంచెం నవ్వుకుంటారు. బట్ మన కేవి అనుదీప్ గారు చేసిన పాత సినిమాలతో పోల్చుకుంటే జాతిరత్నాలు కానీ ప్రిన్స్ కానీ సేమ్ అలాగే సేమ్ అదే రెగ్యులర్ ఫార్మాట్. అదేంటది సింగిల్ లైనర్ డైలాగ్స్ ఉంటాయి కదా, అవి ఎలా పడతా అలా వాడేసారు. అంటే బట్ చాలా వాడేశారు, బట్ అన్ని కనెక్ట్ అవ్వాలి కదా. ఏది కూడా ఆర్గానిక్ ఫీల్ రాదు. అది కొంచెం అక్కడక్కడ కనెక్ట్ అయింది. అలా ఒక ఫస్ట్ హాఫ్ అనేది ఎండ్ అయిపోద్ది. ఓవరాల్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే. ఇక సెకండ్ హాఫ్ కూడా అంతే. జస్ట్ అక్కడ చిన్న కామెడీ సీన్స్ ఉంటాయి, ఇంకా ఫ్యామిలీ కొంచెం గ్యాదరింగ్ ఉంటది. అలా ఇలా మొత్తం కన్ఫ్యూజన్ లో ఉంది మొత్తం సినిమా అని చెప్పి కొన్ని సీన్స్ ఇరికించినట్టు అనిపించింది తప్ప ఎక్కడ కూడా సినిమా కనెక్టివిటీ ఉండదు, కంటిన్యూటీ ఉండదు. ఈవెన్ హీరో అండ్ హీరోయిన్ లుక్స్ పరంగా గానీ, అంటే లైక్ చాలా ప్లేసెస్ లో కూడా హీరో లుక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సీన్ కి లుక్ మారిపోతుంది. మెయిన్ ఒకవేళ విశ్వక్ సేన్ గారి గురించి చెప్పాలంటే వీ డోంట్ కనెక్ట్ దెమ్ యాజ్ ఎ మెయిన్ లీడ్. ఆయన అసలు మెయిన్ లీడ్ లానే కనబడరు సినిమాలో. ఏదో కేమియో రోల్ లాగా, ఏదో సైడ్ క్యారెక్టర్ లాగా ఉంటారు ఆ సినిమా మొత్తంలో. సినిమా ఇస్ బేస్డ్ ఆన్ హిమ్. సినిమా స్టోరీ ప్లాట్ అంతా ఆయన పైనే ఉంటది. బట్ ఆయన చేసే యాక్టింగ్ వల్లనో ఆర్ ఆ పర్ఫార్మెన్స్ వల్లనో అని అసలు ఆయన మెయిన్ లీడ్ అని అనిపించలేదు నాకైతే. ఇంకా హైలైట్ ఏంటంటే సపోర్టింగ్ కాస్ట్ లో మన సంపత్ రాజ్ గారు, ఇంకా డీజేటీ ఫాదర్ మురళీధర్ గౌడర్ గారు, అండ్ ఇంకా మన నరేష్ గారు ఉన్నారు. అంటే అందరూ మెయిన్ లీడ్ లాగా అనిపిస్తారు కానీ అందరూ కలిపి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారనే ఫీల్ చాలా వరకు వచ్చింది నాకు సినిమాలో. ఎక్కడ కూడా ఒక హైలైట్ ఏంటంటే నాకు తెలిసి క్లైమాక్స్ లో నాగవంశీ గారి పోర్షన్ ఉండే ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే రెగ్యులర్ ఫార్మాట్ ఎండింగ్ మన అనుదీప్ గారి వేరే ఉంటది, కామెడీ ఎండింగ్ ఉంటది. బట్ ఇక్కడ చిన్న ఎమోషనల్ తెచ్చిస్తారు. అది ఎందుకు ఇచ్చారు అనేది ఆయనకే తెలియాలి. ఇంకోటి అనుదీప్ కేవి గారు కూడా జాతిరత్నాలు ఫస్ట్ టైం ఫ్రెష్ గా చూసినా కాబట్టి అది వర్కౌట్ అయ్యింది. బట్ సెకండ్ టైం కూడా మీరు రాత్రి మిగిలిపోయిన అన్న పొద్దున పులిహోర చేసినట్టు సెకండ్ టైం కూడా అదే చేద్దాం, థర్డ్ టైం కూడా అదే చేద్దాం అంటే వర్కౌట్ అవ్వదు బాస్. నాకు పర్సనల్ గా ప్రిన్స్ మూవీ నాకు నచ్చుతుంది యాక్చువల్లీ. థియేటర్ లో ఎట్లా ఫెయిల్ అయిపోయింది కానీ టీవీలో చూసినప్పుడు కొంచెం నవ్వుకున్నా సినిమా. ఓకే, ఇది మనం ఈ సినిమాలు ఎన్ని వచ్చినా కూడా ఈ డైరెక్టర్ నుంచి అట్లీస్ట్ ఏదో ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ ఉంటది. ఈ సినిమాతో నెక్స్ట్ సినిమాకి ఎక్స్పెక్టేషన్ లేకుండా చేశాడు అనుదీప్. నిజంగా అనుదీప్ గారు మీరు జస్ట్ టీవీ షోస్ కి, యూట్యూబ్ లో ఇంటర్వ్యూస్ కి మాత్రమే పరిమితం కాదు. మీ టాలెంట్ ఇంకా ఉంది, కొంచెం ఇంకా మీరు గట్టిగా మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవాలి. నాకు తెలిసి అనుదీప్ గారిని ఏదో శక్తి ఆపుతుంది. ఆ శక్తి ఏంటో మనకు అందరికీ తెలుసు. ఓకే, సో లెట్స్ నాట్ టాక్ అబౌట్ నెగిటివ్ ఇన్ దిస్ వీడియో. సో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే, పాజిటివ్స్, హీరోయిన్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ అసెట్ అని చెప్తాను. బాగా చేశారు ఆవిడ కూడా, చాలా బాగా. హీరోయిన్ చాలా మంచి అసెట్ సినిమాకి, చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటది. డ్రాగన్ మూవీ అనా? డ్రాగన్ మూవీలు ఉంటాయి. డ్యూడ్ డ్రాగన్ డ్రాగన్ లో డ్యూడ్ లో రెండిట్లో ఉంటారు యాక్చువల్ గా. డ్రాగన్ లో సెకండ్ హీరోయిన్, డ్యూడ్ లో మెయిన్ లీడ్. అవునా? ఓకే. సో హీరోయిన్ చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మోర్ దెన్ హీరో, హీరోయిన్ చాలా షైన్ అవుతుంది సినిమాలో ఇన్ మై ఒపీనియన్. అండ్ సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే అసలు ఎఫర్ట్స్ పెట్టినట్టు అయితే ఎక్కడ అనిపించలేదు నాకు. ఏదో చిన్న షార్ట్ ఫిలిం తీస్తున్నట్టు ఆర్ ఏదో ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో చూస్తున్న ఫీలింగే వచ్చింది తప్ప ఎక్కడ కూడా ఎంతో పెద్ద ఎఫర్ట్స్ పెట్టినట్టు చాలా సినిమాటోగ్రఫీ అంటే నేను చాలా తక్కువ చేసి మాట్లాడలేను కానీ బట్ ఇట్ కుడ్ బి మచ్ బెటర్ అని చెప్పి అయితే చెప్పగలుగుతాను. అండ్ స్టోరీ అయితే చాలా థిన్ స్టోరీ లైన్, చాలా సింపుల్. అనుదీప్ కేవి గారు రెగ్యులర్ ఫార్మాట్ ని తీసుకొని డిఫరెంట్ గా ప్రజెంట్ చేద్దాం అనుకున్నారు, బట్ అది అవ్వలేదు ఫర్ సో మెనీ రీజన్స్.
మోస్ట్లీ ఆ స్టోరీ లైన్కి ఆ కామెడీకి అసలు సింక్ లేదు. అసలు ఎట్లా అంటే అసలు చాలా పార్ట్ కామెడీ అనేది వర్కౌటే కాలేదు అసలు. ఒక జోక్స్ గురించి చెప్పాలంటే చిన్నప్పుడు మన చీమ ఏనుగు జోక్స్ చెప్పుకుంటున్నట్టు అండ్ దారం అంటే నీ పెళ్లి దూరం, అదే సీను నీ dialogues తల్లో ఉంటాయి. పేను, ఇలాంటి టైప్ ఆఫ్ కామెడీ ఉంటుంది సినిమాలో. నేనైతే అస్సలు ఎంజాయ్ చేయలేదు. ఇంకా ఎంతసేపు ఫస్ట్ టైం నా లైఫ్ లో ఒక సినిమాకి ఇంకా ఎంతసేపు ఉండాలిరా బాబు అనే ఫీలింగ్ వచ్చిన సినిమా ఇది. వచ్చింది నిజంగా ఫీల్ వచ్చింది క్లైమాక్స్. ఇంకోటి నాగవంశీ గారికి ఒకటి చెప్పాలి మామ, మీరు ప్రమోషన్ చేస్తారు, బడ్జెట్ పెడతారు, చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా మాట్లాడతారు, లేకపోతే ఇంటర్వ్యూలో మాట్లాడతారు, బట్ స్క్రిప్ట్ సెలక్షన్ లో కూడా కొంచెం, ఎందుకంటే అంత డబ్బులు పెట్టినప్పుడు వాల్యూ ఇవ్వండి కొంచెం స్క్రిప్ట్ సెలక్షన్ మీరు లో ఒక కూడా. టైంలో తోప్ మూవీస్ తీసినోడు మన అసలు లక్కీ భాస్కర్ నాగవంశీ ఎలాంటి మామ. సినిమా అంత మంచి సినిమా తీస్తున్న మీరు ఇలాంటి స్క్రిప్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోకండి. వద్దు. మీకు మ్యాడ్ వర్కౌట్ అయింది, డీజెటిల్ వర్కౌట్ అయింది కదా అని ప్రతిదీ అలా అవ్వదు కదా సార్. అంటే మీకు చెప్పేంత స్థాయి మాకు లేకపోవచ్చు, బట్ యాజ్ అన్ ఆడియన్ ఇది మా ఒపీనియన్, అది అంతే. నేను లిటరల్లీ మన లక్కీ భాస్కర్ తర్వాత ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏ మూవీ వచ్చినా కూడా చూడాలనే ఇంటెన్షన్ ఉండే. అదే లాస్ట్ ఒక ప్రీవియస్ మూవీస్ చూస్తుంటే మాత్రం నమ్మకం పోయింది నాకు నిజంగా. అంతే. ఇక విశ్వక్సేన్ గారి గురించి చెప్పాలంటే అన్న, నేను ఒక టైంలో కాలర్ ఎగరేసుకొని అరే మా తెలంగాణ డైరెక్టర్ రా ఫలక్నామా దాస్ సినిమా తీసిండు, యాక్టర్ అండ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అన్ని వాడే, ఒక రేంజ్ లో ఉంది. టిక్ టాక్ జమానా అప్పట్లో. టిక్ టాక్ ఉన్న టైంలో ఒక్కొక్కరికి షేర్ చేసుకుంటా డైలాగ్స్ కానీ అవి కానీ ఎంత ట్రెండ్ అయిన ఉండే అప్పుడు ఆ సినిమా అనేది. వెంటనే ఈ నగరానికి ఏమైంది, తో ప్రోలు వివేక్ అనే క్యారెక్టర్ లో చాలా మంది తమని తాము రిలేట్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్ లా. ఇన్వాల్వ్ అయిపోతారు అసలు క్యారెక్టర్ అందరూ. అట్లాంటి క్యారెక్టర్స్ చేసినావు నా నువ్వు వచ్చిన బిగినింగ్ లా. అశోకవనంలో అర్జున్ కళ్యాణం సినిమాలో అన్న, నేను నమ్ము విశ్వక్సేన్ గారిని నేను ఎంతో మందికి చెప్పుకున్నా, లైక్ అరే విశ్వక్సేన్ రా హీరో అంటే స్టార్టింగ్ ఏజ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఒక హీరో ఒక ఏజ్డ్ పర్సన్ రోల్ చేయడం, అంటే ఏజ్డ్ పర్సన్ అంటే మిడిల్ ఏజ్ పర్సన్ రోల్ చేయడం, లైక్ పెళ్లి గాని బ్రహ్మచారి అట్లా ఆ టైప్ ఆఫ్ రోల్ చేయడం డేర్. అది స్టోరీ ప్రౌడ్ గా చెప్పుకున్నా, అరే ఇట్లా డేర్ చేసిన హీరో రా విశ్వక్సేన్ అని చెప్పి. బట్ మీరేమో ఇలా లైలా ఇట్లాంటి ఫంకీ ఇట్లాంటి కాన్సెప్ట్ తీసుకొని ఆ నమ్మకాన్ని పొడగొట్టేసుకుంటున్నారు మీరు. అంటే నాకు లిటరల్ గా ఇవాళకి కూడా ఎంతో మంది చెప్పినా గానీ అరే ఏం చూస్తారు లేరా విశ్వక్సేన్ సినిమానే కదా లైట్ అని చెప్పినా గానీ లేదు అని చెప్పి ఫస్ట్ షో టికెట్లు బుక్ చేసుకొని మరి పోయినాం మేము సినిమాకి. అంటే నాకు ఆ నమ్మకం ఉంది మీ పైన. డెఫినెట్ గా లైలా సినిమా తర్వాత హోప్స్ అన్ని పోయాయి చాలా వరకు. బట్ మాకేంటంటే అట్లీస్ట్ ఒక ఫ్లాప్ వచ్చిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ పెట్టుకొని ఏదో మంచి స్క్రిప్ట్ తో వచ్చే ఉంటారు, మధ్యలో వేరే స్క్రిప్ట్ లోంచి ఈ స్క్రిప్ట్ లోకి వచ్చారని ఉంది. బట్ అట్లీస్ట్ దీన్నైనా కూడా ఏదో ఎక్స్పెక్టేషన్ ఉంటాయి కదా అందులోంచి ఇందులోకి వచ్చారంటే, బట్ అది ఫెయిల్ అయింది. లైలాకే కూడా అసలు బిఫోర్ మూవీ రిలీజ్ ఒక ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు ఏం హీరోరా అసలు ఇంత డేరింగ్ అటెంప్ట్ చేస్తున్నాడు, ఒక లేడీ గెటప్ వేస్తున్నాడు అంటేనే తోపు అనుకున్నా నేను. మీరు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కూడా అసలు ఆ ఆంధ్ర స్లాంగ్ అనేది మీరు అంత ఈజీగా అడాప్ట్ చేసుకొని అంత బాగా పుల్ ఆఫ్ చేసిన నా క్యారెక్టర్ అంత స్టోరీ పరంగా తక్కువే ఉన్నా, అంటే స్టోరీలో కొన్ని ఫ్లాస్ ఉన్నా గానీ క్యారెక్టర్ లో ఉన్న అథెంటిసిటీని మీరు చాలా ఈజీగా గ్రాప్ చేసుకున్నారు. ఆ స్లాంగ్ అనేది కూడా అడాప్ట్ చేసుకొని చాలా బాగా చేసినారు. అట్లాంటి స్క్రిప్ట్స్ వదిలేసి మీరు ఈ ఫంకీ లైలా ఇట్లాంటివి ఎందుకు చేస్తున్నారు అయితే నాకైతే అస్సలు అర్థం కావట్లేదు బాస్. ఐఎమ్ రియల్లీ నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇట్లా చెప్పుకోవడానికి. అంటే నాకు విశ్వక్సేన్ గారి గురించి ఏం చెప్పాలంటే ఎవ్రీ మూవీలో ఆయన గెటప్ గానీ ఐ మీన్ క్యారెక్టర్ కానీ డిఫరెంట్ ఉంటది. అదే బట్ ఇప్పుడు వచ్చే లాస్ట్ మూవీస్ లోంచి గెటప్ మొత్తం ఎట్లనో కూడా లుక్ ఎట్లనో కూడా సినిమా అనేది రెగ్యులర్ ఫార్మాట్ లో పోతుంది, రొటీన్ ఫార్మాట్ లో పోతుంది. అది అంటారు ఈ మధ్య క్రింజ్ అంటున్నారు కదా, ఇంకా అదే ఫార్మాట్ లో పోతున్నాయి సినిమాలు. అదేంటో తెలియట్లేదు. లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో మీరే చెప్పినారు మా ఫ్యామిలీ వాళ్ళే చూడలేకపోయారు, నేనే వాళ్ళ దగ్గర పోయి నాకు ఓవల్ సింపతి చూపించద్దు నా సినిమా పోయిందని నాకు తెలుసు అని మీరే అన్నారు. మీకు యాటిట్యూడ్ ఉండడం తప్పు కాదు, లేకిన్ మీరు సినిమా మంచిగా సెలెక్ట్ చేసుకోకపోవడం ఇట్స్ కంప్లీట్లీ ఇన్ యువర్ హ్యాండ్స్. కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఇంకా బెటర్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారని, ఇంకా బెటర్ యాక్టింగ్ పుల్ ఆఫ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఐ విష్, అది నా కోరిక అది. సో అనుదీప్ కేవి గారు కూడా నెక్స్ట్ టైం నుంచి జాతరత్నాలు వర్కౌట్ అయింది కదా అని సేమ్ అదే ఫార్మాట్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా వచ్చిన, లేకపోతే ఇదే ఫార్మాట్ లో ఇంకొంచెం బేస్ ఉన్న మూవీస్ తో వచ్చిన ఐ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ యూ. యాక్చువల్లీ ఆయన డైలాగ్స్ అనేది అంత బాగుంటుంది మా, కాకపోతే ఇంకా స్టోరీ ప్లాట్ అనేది కరెక్ట్ ఫామ్ లో లేనప్పుడు ఇంకేం చేయలేం, అదే ఎవరు ఏం చేయలేరు అంతే. సో కొంచెం జాగ్రత్త ఉండండి. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ రివ్యూ గైస్. ఇది కంప్లీట్ గా మా ఒపీనియనే.
రివ్యూ అనేది జస్ట్ పేరు కోసమే చెప్తున్నాం. కంప్లీట్లీ దిస్ ఇస్ అవర్ పర్సనల్ ఒపీనియన్ అబౌట్ దిస్ మూవీ అండ్ ద క్యాస్ట్ అండ్ ద మూవీ డైరెక్టర్ అండ్ ఎవ్రీథింగ్. సో మా ఈ వీడియోని మీరు అందరూ ఆదరిస్తారని, మా నుంచి ఇంకా వీడియోలు వస్తాయి, ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ వస్తుంది మీకు. కొంచెం లాగ్ అయింది అనుకుంటున్నాము, బట్ ఇలాంటి విషయాలు చెప్పాలనుకున్నప్పుడు కొంచెం లాగ్ అయినా కూడా మేము కొంచెం మా మనసులో ఉన్నది కక్కేద్దామనే, పచ్చిగా చెప్పాలంటే మా మనసులో ఉన్నది చెప్పుకుందామని. ఏదైనా మా కంప్లీట్ గా చెప్పడం అలవాటు. ఎస్. సో వినండి. సో అథెంటిక్ రివ్యూ ఇది. సో ఇలాంటి రివ్యూస్ మీకు ఇంకా ఇస్తాము, ఇంకా ఎఫర్ట్స్ పెడుతున్నాం, చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాము. డీకోడింగ్ వీడియోస్ కానీ, అండ్ నెక్స్ట్ మనం ఒక పెద్ద సినిమా ఉంది, మార్చ్ లో వచ్చే సినిమాలు చాలా ఉన్నాయి, వాటన్నిటికి కూడా రివ్యూస్ ఇస్తాము. ప్రతి ఛానల్ సినిమా బ్రేక్ డౌన్స్ కానీ అండ్ సినిమా కంటెంట్ కానీ చాలా ఉంటుంది మన ఛానల్లో. డూ విజిట్ అవర్ ఛానల్. సో హియర్ ఈజ్ అవర్ రివ్యూ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సినిమానే లైఫ్ రా మావా. లైఫ్ అంతా సినిమాలే మావా. బై గైస్.